గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించడంపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 30న పార్టీకి రాజీనామా చేయగా తాజాగా పార్టీ అధిష్టానం రాజా సింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావును నియమించడంపై రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీకి రాజీనామా చేశారు. జూన్ 30న పార్టీకి రాజీనామా చేయగా తాజాగా పార్టీ అధిష్టానం రాజా సింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపింది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి ఎమ్మెల్యే, గోసమాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ ముఖ్యంగా బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్ గా ఉండేటటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ గత కొంతకాలంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన ఎప్పటికప్పుడు కూడా నిత్యం రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కీలక నాయకుల పైన విమర్శలు చేస్తూ వచ్చేవారు. ప్రస్తుతం దానిలో భాగంగానే ముఖ్యంగా జూన్ 30వ తేదీన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సందర్భంగా నామినేషన్లు స్వీకరిస్తున్నటువంటి సందర్భంగానే ఆయన తన రాజీనామా లేఖని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ముఖ్యంగా కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖని ఇవ్వడంతో పాటు పార్టీ పైన, పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరిపైన కూడా సంచలన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కిషన్ రెడ్డికి రాజీనామా లేఖేస్తూ ఇది నా రాజీనామా లేఖని అధిష్టానానికి పంపించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కిషన్ రెడ్డి తన రాజీనామా లేఖను అధిష్టానాన్ని పంపించడం జరిగింది. దానిలో భాగంగానే కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఎమ్మెల్యే రాజా సింగ్ చేసినటువంటి రాజీనామాని ఆమోదించడం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం రాజా సింగ్ కి అధిష్టానం సాకిస్తున్నట్లయింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా బీజేపీ పార్టీకి ఎప్పటికప్పుడు రాజా సింగ్ సాకిస్తూ ఉండేది కూడా. అలాంటిది ఈసారి బీజేపీకి రాజీనామా చేసినటువంటి రాజీనామా పత్రాన్ని వెంటనే అధిష్టానం ఆమోదించి రాజా సింగ్ కి సాకివ్వడంతో పాటు అదే విధంగా ఎందుకంటే గత 2-3 రోజుల క్రితంలో కూడా తాజాగా నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మద్దతుగానే రాజా సింగ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఆయన పార్టీలో కొనసాగుతారు అనుకున్నప్పటికీ బీజేపీ అధిష్టానం మాత్రం ఆయన రాజీనామాని ఆమోదించి ఆయన్ని బయటకు పంపించేటటువంటి ప్రయత్నం అది చేసింది. ప్రస్తుతం దీనిపైన రాజా సింగ్ ఏ విధంగా స్పందిస్తారని మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. నాగేంద్ర, మరి రాజా సింగ్ అంటే సొంత పార్టీ ఏదైనా పెడుతున్నారా లేకపోతే ఇతర పార్టీలకు వెళ్తున్నారా? అలాంటి సమాచారం ఏమైనా అందించారా? ముఖ్యంగా రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ముఖ్యంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాజకీయాల్లో కొంత యాక్టివ్ అవుతారనేటటువంటి వార్తలు కూడా వినిపించాయి. ఎందుకంటే శివసేనకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీతో ఆయన ముందుకు వెళ్తారు అనేటటువంటి వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆయన మాత్రం సైలెంట్ గా ఉన్నారు. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో శివసేన చీఫ్ గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజకీయ పార్టీతో ముందుకు వెళ్లాలనేటటువంటి ఆలోచనలు కూడా చేశారు. కానీ కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి పరిణామాలతో ఆయన కొంత సైలెంట్ అయ్యారు. సైలెంట్ అవడంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా వచ్చినటువంటి బీజేపీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో కొంత సానుకూలంగా కూడా గత 2 రోజుల క్రితం కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత బీజేపీ పార్టీలోనే కొనసాగుతారనేటటువంటి వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం మాత్రం ఆయన ఇచ్చినటువంటి రాజీనామా లేఖను ఆమోదించడంతో ప్రస్తుతం ఆయన దారి ఇప్పుడు ఎటు వెళ్తుందన్న చూడాలి. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఆయన రాజీనామాని ఆమోదించినటువంటి నేపథ్యంలో శివసేన పార్టీతో ముందుకు వెళ్తారా లేక సైలెంట్ గా రాజకీయాల నుంచి పక్కకు తప్పుకొని హిందుత్వం కోసం పోరాటం చేస్తారా అన్నది మాత్రం చూడాలి. రైట్ నాగేంద్ర.